నువ్వు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు అయ్యా ప్రభువా నా తండ్రి. ఇది నాయన బిడ్డలు చెప్పిన సాక్షికాలు మీరు విన్నారు ప్రభువా నా తండ్రి. నాయన ఆ బిడ్డ నా ప్రభువా ఎంత నడలేకపోయిన స్థితిలో అయినా ప్రభువా సన్నిధికి వచ్చింది ప్రభువా నా తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా. ఇప్పుడు నీ సన్నిధిలో ఉందయ్యా తండ్రి నా ప్రభువా. తన బిడ్డల కోసం ఎంతో నాయన సాక్షిగా చెప్తా ఏడుతూ ఉండేది ప్రభువా. నాయన నీకు కనికరం ఉంచండి ఆ బిడ్డల్ని నా ప్రభువా, ఆదర్శండి, ధైర్యపరచండి నాయన. ఆడబిడ్డల్ని నా ప్రభువా నా తండ్రి, కుమారుని కోడల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నా తండ్రి. నాయన చుట్టాల బంధుమిత్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దయ చూపు తండ్రి, గొప్ప దేవుడు, మంచి దేవుడు అయ్యా ప్రభువా. నాయన ఉన్న బిడ్డలు నేను విడిచిపెట్టకుండా నాయన తల్లి వెళ్ళిన మార్గంలో బిడ్డలు కూడా వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభువా నా తండ్రి. నీ దయ చూపు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు అయ్యా ప్రభువా. ఆశ్చర్యపరుడా నీకు వందనాలు ప్రభువా. నాయన గొప్ప తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంక నాయన వచ్చిన సంఘాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన, బలముగా వాడుకోండి అయ్యా ప్రభువా నా తండ్రి. నాయన ఇప్పుడు చెప్పి నాయన వాకులు కూడా మీరుండి ప్రభువా. మేము కూడా ఈ నిడిచిపెట్టకుండా మా హృదయాల్లో పెట్టుకుని భద్రపరుచుకుని ఆరు వేసుకుని భాగ్యం దయచండి. అలాగే నాయన నా పేదల్లో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని, చిన్న పేదలు నీ దరికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి ఇక్కడ ముగ్గురు సేవకులు ఉన్నారండి. ముగ్గురు సేవకులు టైం చూసుకుని వారు దేవుని యొక్క మాటలు మనందరికీ వినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటిగుండగా మన సోదరుడు ప్రకాష్ గారు, ఆయన కొంచెం ప్రకాశించారు. అలాగే మొట్టమొదటిగా మన ప్రభు తండ్రి అయిన దేవునికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న దైవజనులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరి ఇదేనా మనం మరి మన ప్రియులు రామయ్యమ్మ గారు ఆమె మరి ప్రభు పిలుపునందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళారు. దాన్ని పురస్కరించుకొని దినం జరుగుతున్న కూడికలో మనమందరం ఇలాగా సమయపరిచాడు దేవుడు మనల్ని. అయితే మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే జ్ఞాపకార్థ కూడిక, వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడిక మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనమే జ్ఞాపకం చేసుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. అది మరి వారు తమ జీవిత యాత్రను చాలించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. మరి మనమేం జ్ఞాపకం చేసుకోవాలా? ఇంకా మనం బ్రతుకున్నాం కదా. ఇటువంటి సాధారణంగా మరి వయసు అయి చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి మన గ్రామంలో మన పేటలో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం మనం. నిన్నటికి ఇంకొక ఆయన చనిపోయారు, ఇంకా వారు ఇంకా హాస్పిటల్ నుంచి ఆ బాడీని ఇంకా ఇవ్వలేదు. మరి ఇలాగా అనేకమైన మరణాలు మనం చూస్తున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అది ఇందాక పాట పాడారు కదా, పాట పాడినప్పుడు సిద్ధపడినావా చివరి యాత్రకు, మరి ఏది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏమో మనం ఎప్పుడో తెలియదు కదా. కాబట్టి ఈ సందర్భంగా రామయ్యమ్మ గారి జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవలసినవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి కోసం మంచి సంగతులు చెప్పారు, చాలా మంచి సంగతులు. ఆవిడ గతించిపోయారు, మనం మిగిలి ఇంకా ఉన్నాం కాబట్టి మన సంగతి ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి వారి కోసం చెప్పిన మంచి సాక్ష్యం, పిల్లలకి తోడుగా ఉండేవారు, ఎంతో ధైర్యంగా ఉండేది అని. నిజం అది. మరి పూర్వం చెప్పేవారు పెద్దలు, పెద్ద తలకే లేకపోతే ఎద్దు తలకే తీసి తెచ్చి పెట్టుకుంటారా ఇంటి దగ్గర అనేవారు అన్నమాట. అది కానీ ఈ జనరేషన్లో ఎలా ఉంటుందంటే చాలామందికి వీళ్ళ మాకు బాగా ఉంటుంది, వాళ్ళ విలువ తెలియక. బట్టి మరి వారైతే మాత్రం మంచి సాక్ష్యం చెప్పారు. మరి అటువంటి స్థితిలో